హాయ్ హలో నమస్తే బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చూసేద్దాం. మనం ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇదేంతో చేస్తున్నాను అంటే అటుకులతో అయితే చేస్తున్నాను. ఇదైతే 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చండి. మనకి ఏం పని ఉన్నా కూడా 5 మినిట్స్లో ఎటైనా వెళ్ళి వచ్చినా, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం రెడీ చేసి చేసుకోవచ్చండి ఉప్మా కూడా. చూడండి, అటుకులను అయితే ఫస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక దాంట్లో మనం బాండి పెట్టుకుని అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఎండుమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. చూడండి, ఏదైతే మంచిగా వేగుతున్నాయి. అయితే మనం ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇందులో అయితే నేను పల్లీలు అవి వేసుకోలేదండి, ఎందుకంటే మా హస్బెండ్ అయితే పల్లీలు కానీ ఇవి తినరు ఏవి కూడా అందులో వేస్తే. అందుకనే నేను వట్టిగానే చేసుకున్నానండి. జస్ట్ ఇవన్నీ వేసుకొని కూడా నార్మల్గా అయితే నేను ఆలు వేస్తాను అండ్ పల్లీ కూడా వేస్తానండి. బాగుంటుంది అట్లా వేసుకుంటే. మా ఆయన మాత్రం ఇవన్నీ తినరు ఎక్కువ, అందుకని నేను ఇట్లా వట్టిగా చేస్తేనే తింటానని ఇట్లనే చేసినానండి. అన్నీ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి తప్పకుండా. పల్లీలు అవి వేసుకోండి. నేనైతే ఇప్పుడు కరివేపాకు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. చూడండి, మనం పోపు వేసుకునే ముందు శనగపప్పు అండ్ పల్లీలు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అండ్ ఆలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి పోహాలో. ఇప్పుడైతే నేను టమాటా వేసుకున్నానండి. చూడండి, కొంచెం వేగిపోయాయి బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు. టమాటా అయితే వేసి వేయించుకుంటున్నాను. ఇవైతే మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి టమాటా అయితే. టమాటాలు అయితే 80 రూపాయల కిలో అండి. అవి చాలా రేట్ అయితే ఉన్నాయండి. నేనైతే 50 రూపీస్ కేజీ తీసుకొచ్చిన అండి. చూడండి, ఇప్పుడైతే నేను అవి వేగిపోయినాయి. దాంట్లో అటుకులు అయితే తడిపి వేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను తడిపి. అవి అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొన్ని అయితే వేసుకున్నాను, ఫస్ట్ కలుపుతున్నాను. చూడండి, ఇలాగే అటుకులు మొత్తం వేసేసుకొని ఇప్పుడైతే కలుపుతున్నాను. మనం ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు నేను చేసిన విధంగా కాకుండా చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి. అందులో పల్లీలు, శనగపప్పు అండ్ ఆలు వేసుకొని పోహా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి మనం బుక్స్ అయితే తీసుకొచ్చినామండి. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. చదివేదేమో 3rd క్లాస్ అండి, కానీ బుక్స్ మాత్రం బారడు. అంటే మనం మోయలేని అన్ని బుక్స్ అండి. నేనైతే అప్పుడు 10th క్లాస్లో చదువుకున్న అన్ని బుక్స్ పెట్టి, ఇప్పుడు 3rd క్లాస్కే ఇన్ని బుక్స్ పెట్టుకొని చదువుకుంటున్నారు. చూడండి, బ్యాగ్ నిండా బుక్సే అండి. అంత పెద్ద బ్యాగ్లో మనం కూరగాయలు తీసుకొస్తాం కదండి సంచి, అంత పెద్ద బ్యాగ్లో మొత్తం బుక్సే ఇచ్చిల్లండి అన్ని నిండా. 5000 అయితే అయిపోయినాయండి బుక్స్కి. 3rd క్లాస్కే 5000 పెట్టి బుక్స్ కొన్నాను. మేమైతే అప్పుడు 10th కూడా 5000 పెట్టలేదండి బుక్స్కి. అప్పుడు అంత ఉండేది, ఇప్పుడు అట్లా లేదండి. వేల ఫీజులు, అన్ని డబ్బులు వృధా ఖర్చు తప్ప ఏం లేదండి. చదివేదైతే అంతే చదువుతారు, కానీ బుక్స్కి వాటికి డబ్బులు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటున్నారండి స్కూళ్ళల్లో. అన్నీ డబ్బుతోటే పనిచేస్తున్నాయి మొత్తం స్కూల్స్. చూడండి, బుక్స్ అయితే ఎన్ని బుక్స్ మొత్తం. ఇవన్నిటికి కూడా అట్టలు అయితే వేసానండి. చిన్నపిల్లలకి ఏంటండి ఎన్ని బుక్స్ అసలు.
ఆ బ్యాగే మోయట్లేదండి. కనీసం బ్యాగ్లో పెడితే బుక్స్ అసలు మోయలేకపోతున్నారు. వాటిని తీసుకెళ్ళడం తీసుకురావడం పిల్లలకి ఎంత కష్టం అండి. అప్పుడు మేము చదువుకునే కాలంలో అయితే ఇన్ని బుక్స్ అయితే లేవండి. థర్డ్ క్లాస్కి కొన్నే ఉండేవి. అసలు మంచిగా చదువుకునే వాళ్ళం అప్పుడే చాలా బాగుండేది. ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని రేట్లు ఎక్కువ, అన్నిటికి కూడా దోచుకుంటున్నారండి చాలా. చూడండి ఇప్పుడైతే అట్టలు అయితే వేస్తున్నాను, పిన్స్ అయితే కొడుతున్నాను అండి బుక్స్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మార్నింగ్ వ్లాగ్స్.